Hello guys, welcome back to my channel. So today is the day 24. So find sum of digits of a number. అంటే మనకు ఒక నెంబర్ ఇస్తే అందులో ఉండే డిజిట్స్ యొక్క యాడ్ చేస్తే ఎంత వస్తుంది, డిజిట్స్ యొక్క సమ్. సో అది చేద్దాం అన్నమాట. డే 24.java పబ్లిక్ క్లాస్ అదే ఇచ్చింది. ఓకే, పబ్లిక్ స్టాటిక్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్. ఓకే, నెక్స్ట్ system.out.println. ఇది ఎందుకు చేస్తున్నాను తెలుసు మీకు. సో నెక్స్ట్ స్కానర్ క్లాస్, స్కానర్ sc ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్. చూద్దాం ఎంత ఫాస్ట్గా నేను రాయగలుగుతాను ఒకసారి. system.in. సో నెక్స్ట్ నెంబర్ని రీడ్ చేయాలి. సో sc ఓకే, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఓకే, ఇంట్ sc కాదు, ఇంట్ n ఈక్వల్ టు, అంటే నెంబర్ ఇంట్ n ఈక్వల్ టు sc డాట్. మీరేం టెన్షన్ పడుతుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ చూస్తున్నాను, అంటే టెస్ట్ చేస్తున్నాను ఎంత ఫాస్ట్గా రాయగలుగుతాను. వైల్ n నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0, అది కరెంట్ పోయి వచ్చినట్టుంది, మీరేం టెన్షన్ పడకండి. సమ్ ఈక్వల్ టు, సమ్ ఇంకా డిక్లేర్ చేయాలి. సమ్ ప్లస్ ఈక్వల్ టు n% n% 10. ఇది బ్రాకెట్లో పెట్టకపోయినా పర్లేదు అనుకుంటా. num by equal to 10. system out.println the sum of digits of a number given of the number given is this is me sum equal to 0. సో ఇదన్నమాట నంబర్ కాదు, ఇది n. సో ఇదే మన కోడ్. రన్ చేసి చూద్దాం. 1 2 3 ఇద్దాం. ఓకే, 1 2 3. సో ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఇస్ 6, అంటే 3 + 2 + 1. ఇది ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. సో ఇక్కడ వరకు మీ అందరికీ అర్థమై ఉంటుంది. స్కానర్ క్లాస్ అంటే రీడ్ చేసుకోవడానికి ఇది ఆ నెంబరు n లోపల ఉంది. సమ్ అని ఒక వేరియబుల్ తీసుకొని 0కి అసైన్ చేశాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే n 0 అయ్యేంత వరకు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ సమ్ ప్లస్ ఈక్వల్ టు n%, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ n% 10 అనే అర్థం అనమాట. సో ఇది ఇప్పుడు ఇది ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఇది చేస్తుంది అనమాట, అంటే n% 10 చేస్తుంది, అది సమ్లో యాడ్ చేస్తుంది. సో దాని మీనింగ్ ఏంటంటే సమ్ ఈక్వల్ టు 1 2 3 కదా ఇచ్చింది. సో 3 ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్లీ సమ్ అనేది 0 ఉంది, 0 + 3 ఇది దీనికి ఈక్వల్ అనమాట. అంటే సమ్ అవి యాడ్ అయిన తర్వాత 3 అవుతుంది, ఈక్వల్ టు 0 + 3 ఎంత 3 కదా. ఎలా వచ్చింది 3 అంటే 123ని 10తో మీరు డివైడ్ చేస్తే రిమైండర్ వచ్చేది మనకి 3 అన్నమాట. సో అలా నెక్స్ట్ తర్వాత చెక్ చేస్తుంది n. ఇప్పుడు తర్వాత nని డివైడ్ బై 10 చేసింది. డివైడ్ బై 10 చేస్తే ఏమవుతుంది అప్పుడు, అది 12 అవుతుంది. 12తో సేమ్ ఇదే లాజిక్ అప్లై అవుతుంది. సో అప్పుడు సమ్ ఎంత ఉంది, సమ్ అనేది కాస్త 3 ఉంది. సో 3 యాక్చువల్లీ 3 ప్లస్ అక్కడ ఉన్న 2 ఏమవుతుంది 5 అవుతుంది. 5 లెక్ స్టోర్ అవుతుంది. తర్వాత దాన్ని మళ్ళీ మనం డివైడ్ చేస్తాం కాబట్టి 12% 10 2 అంటే ఈ 2 ఇలా వచ్చింది అనమాట. ఈ 2 అనేది ఇక్కడ ఉండే 2 దీనివల్ల వచ్చింది.
నెక్స్ట్ మళ్ళీ దీని తర్వాత అది డివైడ్ అయ్యి 1 వస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ డివైడ్ బై 1 ఐ మీన్ 1% అయినప్పుడు 1 వస్తుంది. అలాగే ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉంటుంది. ఇలా ఇదైతే వర్క్ అవుతుంది అనమాట. సో మీకు అర్థం అయి ఉన్నా కాకపోయినా ఈ కోడ్ని ఒకసారి ఓకే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా నీట్గా వస్తుంది అనమాట. సిస్టమ్ యాక్చువల్గా నేను పూర్తిగా చెప్పకూడదు, ఎందుకంటే మీరు నేర్చుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. సమ్ వాల్యూని ఇంకా ఎన్ వాల్యూని ప్రింట్ చేస్తున్నా అంటే మీరు కూడా ఇలాగా డీబగ్ చేయడం నేర్చుకోండి. ఈ ఎన్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను, మీకు ఇది చూడంగానే అర్థమవుతుంది. సో 1 2 3 4 5 ఇద్దాం. 1 2 3 4 5. సో ఫస్ట్ థింగ్ ఉన్నప్పుడు ఏముండదు వాల్యూ. సో 1 2 3 4 5 నెంబర్ అలాగే ఉంది. ఒక రౌండ్ అవుతున్నప్పుడు అంటే ఈ ప్రింట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ థింగ్ సమ్ అనేది ఏమవుతుంది, 5లో ఉండే లాస్ట్ నెంబర్ ఏంటి 5 కదా, ఆ 5 వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. డివైడ్ బై 10 అయిందంటే ఈ 5 అనేది కట్ అయిపోతుంది, అంటే డివైడ్ బై 10 అవడం వల్ల. రిమైండర్ 4 కదా, 4 వచ్చి యాడ్ అవుతుంది, తగ్గిపోతుంది, యాడ్ అవుతుంది, తగ్గిపోతుంది, యాడ్ అవుతుంది, తగ్గిపోతుంది. ఇలా మనకు ఓవరాల్గా 15 వస్తుంది అనమాట. సో ఇది సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ నెంబర్కి కోడ్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బై బాయ్.